హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో గౌరవ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు జస్టిస్ చంద్రచూడ్ గారు ఒక నిర్ణయం తీసుకొని బ్రిటిష్ కాలం నుండి కోర్టులలో పెట్టిన ఈ న్యాయదేవత విగ్రహానికి ఒక న్యాయదేవత ఆమెకు కళ్ళకు గంతలు కట్టి చేతిలో ఒక త్రాసు పెట్టి సింబాలిక్గా అందరికీ న్యాయం మేము చెవులతో విన్న సాక్ష్యాలను పరిశీలించి న్యాయం చేస్తాము అని ఒక ఇండికేషన్ ఇవ్వడానికని పెట్టారు. బ్రిటిష్ కాలం నుంచి నడుస్తుంది, ఇప్పుడు కూడా విదేశాల్లో అలాగే ఉంది. కానీ మన దేశంలో చంద్రచూడ్ గారు దాన్ని కళ్ళకు కట్టిన గంతలు తీసేశారు. అంటే ఇప్పుడు జడ్జీలు వాళ్ళు చెవులతో వినటం కాకుండా కళ్ళతో చూసి మనకు న్యాయం చేస్తామని ఆయన ఉద్దేశము తెలియదు. ఎందుకంటే ఈ మధ్య అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఒక ఆయన విశ్వ హిందూ పరిషత్ లాంటి ఒక హిందూ కోర్ సంస్థలు ప్రసంగిస్తూ ఒక న్యాయమూర్తిగా అన్ని కులాలకు మతాలకు న్యాయం చేయాల్సిన న్యాయమూర్తి అక్కడ ఒక మతపరమైన మీటింగ్లో మాట్లాడటం, ఇది ఈ కళ్ళకు గంతలు ఇప్పటం ద్వారా వచ్చిన స్వేచ్ఛ ద్వారా ఆయన అలా చేశాడు అనేది మేధావులు చాలామంది దాని గురించి అభిప్రాయపడుతున్నారు. చెవులు న్యాయం చెవుల ద్వారా విన్నదే వాళ్ళకు జడ్జెస్కు న్యాయానికి పనికొస్తుంది. సపోజ్ వాస్తవంగా ఒక జడ్జి గారు దారిలో పోతుంటే ఒక మర్డర్ జరిగితే ఆయన దానికి ప్రత్యక్ష సాక్షి అయితే అయినా కూడా ఆయన జడ్జి స్థానంలో కూర్చొని ఆయన జడ్జిమెంట్ ఇవ్వలేరు. అప్పుడు ఆయన ఒక ప్రత్యక్ష సాక్షి అవుతాడు, సాక్షి బోన్లోకి రావాలి. ఆయన జడ్జి గారు స్వయంగా కళ్ళతో మర్డర్ చూసినప్పటికీ ఆయన కోర్టుకు ఈ ఈ ఈ కేసు వచ్చినా ఆయన దాని మీద సాక్ష్యం చెప్పాలంటే ఆయన ఆ జడ్జి స్థానాన్ని వదిలి బోన్లోకి రావాలి, సాక్షి బోన్లోకి. సో దీని అర్థం ఏంటి? చెవులు మాత్రమే పనిచేయాలి, కళ్ళు మనకు ఈ జడ్జి గారికి వాటితో నిమిత్తం లేదు ఆయన చూసినా కూడా అన్న భావనలో ఆ కళ్ళకు గంతలు కట్టారు. సో దేశంలో చేయాల్సినవి చాలా ఉన్నాయి, అమలు కాని చట్టాలు చాలా ఉన్నాయి. మనకు ఫండమెంటల్ రైట్స్, సమానత్వం హక్కు, ఆర్టికల్ 17 అంటరానితన నిర్మూలన, ఇలాంటి బోల్డ్ దేశంలో అమలు కాలేదు. వాటి మీద మీరు ఏదన్నా విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని మీరు చెయ్యండి. అంతేగాని ఈ కళ్ళకు గంతలు తీయటం ఇలాంటి అనేది ఇది కేవలం జిమ్మిక్స్ లాగా మనం ఏదో చేస్తున్నట్టుగా హైప్ కోసం చేసినట్టుగా కనిపిస్తుంది. సో న్యాయదేవతకు కళ్ళకు గంతలు ఉండటమే న్యాయబద్ధంగా ఉంటుంది. వాళ్ళు మనకు అమలు కాని, మనకు రాజ్యాంగంలో అమలు కాని ఆర్టికల్స్ ఉన్నాయి, వాటి మీద దయచేసి శ్రద్ధ పెట్టండి. మీ కోర్టులలో కేసులు కూడా పెరిగిపోకుండా వాటిని వీలైనంత వరకు తగ్గించేందుకు మీరు కృషి చేస్తే ఉంటుంది. తర్వాత మతపరమైన మీటింగులు ఏ మతస్థులైనా వాటికి మీరు జడ్జెస్ వెళ్ళటం అనేది నిషిద్ధము. అలా వెళ్ళాలంటే మీరు ఆ జడ్జి స్థానానికి అర్హత కోల్పోతారు. మీరు దాన్ని ఖాళీ చేసి మీరు కూడా రాజకీయాల్లోకి పోవచ్చు. మీకు యు గాట్ ఏ వెరీ రైట్ టు గో ఇన్ టు ద పాలిటిక్స్ ఆర్ ఇన్ ద రిలీజియన్. అందువల్ల సో జడ్జెస్కు వాళ్ళు పరిధిలో వాళ్ళు ఉంటేనే మనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజలకు ఉంటుంది.